కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. విజువల్ సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 4లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, నేను మీకు లాస్ట్ లెసన్లో MySQL డేటాబేస్ సర్వర్తో మన సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ని అంటే విండోస్ ఫార్మ్స్ అప్లికేషన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ దానిలోని డేటాని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి మనం ప్రీవియస్ లెసన్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే నేను MySQL డేటాబేస్ని క్రియేట్ చేసినప్పుడు ఒక 2 కాలమ్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేటువంటి 2 కాలమ్స్ని క్రియేట్ చేశాను. సో వాటికి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ని నేను ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే అన్ని యూనిక్ ఉన్నవి, కానీ ఒక 2 యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ మాత్రం సేమ్ ఉన్నవి. ఓకే, సో అంటే డూప్లికేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది అండ్ మిగిలినవన్నీ కూడా యూనిక్ ఉన్నవి. సో వీటిని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క డేటాబేస్ని యాక్సెస్ చేయాలి అంటే మనం సి ప్లస్ ప్లస్లో ఈరోజు విజువల్ సి ప్లస్ ప్లస్లో వాట్ వి కాల్ లాగిన్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాస్తామనేది నేర్చుకుందాం. ఓకే, సో దానికోసం నేను న్యూ ప్రాజెక్ట్ని తీసుకుంటున్నాను. ఆబ్వియస్లీ విండోస్ ఫార్మ్స్ అప్లికేషన్ అండ్ యాక్చువల్లీ లెసన్ 4 కాబట్టి లెసన్ 4 యాప్. ఓకే, సో ఈ బ్రౌజ్ లొకేషన్ అనేది నేను ఆటోమేటిక్గా ఇదివరకు సెట్ చేసినటువంటిది. ఓకే, సో ఓకే పై క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ టెస్ట్ని అంటే లాగిన్ ప్రోగ్రామ్ని మనం రాయాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ఒక లాగిన్ బటన్ అనేది మనకు అవసరం. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ టూల్ బాక్స్ ఉంది కదా, దీన్ని తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బటన్, ఆ తర్వాత ఒక లేబుల్, ఆ తర్వాత మరొక లేబుల్, ఆ తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ అండ్ ఆ తర్వాత మరొక టెక్స్ట్ బాక్స్. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనకు టూల్ బాక్స్ అనేది అవసరం లేదు, సో దీన్ని ఆటో హైడ్లో పెడుతున్నాను. అండ్ ప్రాపర్టీస్ మాత్రం ఇప్పుడు మనకు అవసరం కాబట్టి దీన్ని ఈ విధంగా ఉండనివ్వండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకుంటే మనకు చాలా చక్కగా అది కనిపిస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ అనేది మార్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ నేమ్, ఇది ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ నేమ్. సో టెక్స్ట్ చేంజ్ చేయాలి, యూజర్ నేమ్. ఓకే, ఆ తర్వాత దీన్ని ఈ విధంగా జరిపేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఇది పాస్వర్డ్. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసేయాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ బటన్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మధ్యలో ఉండేలా కానీ లేదా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో బటన్ పైన టెక్స్ట్ వచ్చేసి లాగిన్. ఓకే, సో వీటి నేమ్స్ అనేవి చేంజ్ చేద్దాం మనం. సో బటన్ కాబట్టి లాగిన్ BTN అంటే నేను బటన్ అని అర్థం చేసుకుంటాను. ఓకే, సో మీకు నచ్చిన విధంగా మీరు తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత టెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఇది పాస్వర్డ్కి సంబంధించింది కదా, సో పాస్వర్డ్ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది యూజర్ నేమ్ బాక్స్. ఓకే, సో ఆ తర్వాత ఇది యూజర్ నేమ్ కాబట్టి లేబుల్ కాబట్టి సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే లేబుల్స్ అన్నింటికీ కూడా ఈ విధంగా LBL అని టైప్ చేసి అండర్స్కోర్, మీ ఇష్టం, మీరు ఏ విధంగానైనా ఇవ్వచ్చు. ఓకే, అయితే వీటికి కూడా నేమ్స్ సెట్ చేయడం ద్వారా మనం చాలా చక్కగా ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవచ్చు.
ఓకే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రోగ్రామింగ్ చేయాలంటే మనం ఇవన్నీ సెట్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఓకే, మీరు కావాలనుకుంటే ఈ విధంగా సైజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన ఫామ్ అనేది రెడీగా ఉంది. అయితే ఇప్పుడు మనం MySQLతో కనెక్షన్ అనేది సెట్ చేసుకోవాలి. దానికోసం మనం ఒక రెఫరెన్స్ని క్రియేట్ చేయాలి కదా. సో దీనిపైన రైట్ బటన్ని క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి కామన్ ప్రాపర్టీస్, ఫ్రేమ్వర్క్ అండ్ రెఫరెన్సెస్, ఓకే, సెలెక్ట్ చేసుకొని యాడ్ న్యూ రెఫరెన్స్. మనం లాస్ట్ లెసన్లో చేసిందే కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను చూడండి. MySQL డాట్ డాటా అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. ఓకే, ఓకే, నౌ ఇప్పుడు బటన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనం ఇక్కడికి వెళ్తాం. ఓకే, సో దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఇది ఒకసారి ఆటో హైడ్ చేసేస్తున్నాను. పైకి వెళ్తే కనుక మనకు ఇక్కడ నేమ్ స్పేస్ అనేటువంటి బ్లాక్ ఉంటుంది. సో నేమ్ స్పేస్లో మనం ఏ విధంగా రాస్తాం, యూజింగ్ నేమ్ స్పేస్ MySQL కోలన్ డాటా కోలన్ MySQL క్లయింట్. ఓకే, కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను. ఓకే, ఇది మనం చూసిందే కాబట్టి సో ఈ విధంగా తీసుకున్నాం. అండ్ కన్ఫ్యూజన్ లేకుండా మరోసారి ఈ బటన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడికి పర్ఫెక్ట్గా రీచ్ అయ్యాం. సో ఇప్పుడు కనెక్షన్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, స్ట్రింగ్ తీసుకుంటాం, క్యాప్సైన్ కాన్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఏం రాసాం మనం, ఫస్ట్ వచ్చేసి డాటా సోర్స్, లోకల్ హోస్ట్, ఎందుకంటే సేమ్ కంప్యూటర్లో కాబట్టి సర్వర్, అవునా. ఆ తర్వాత పోర్ట్ 3306 సెమికోలన్, ఆ తర్వాత యూజర్ నేమ్, రూట్ సెమికోలన్, అండ్ పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క MySQL సర్వర్ పాస్వర్డ్. నా పాస్వర్డ్ 1234. ఓకే, సో ఇక్కడ MySQL కనెక్షన్ అనేది రాసుకుంటాం. సో క్యాప్సైన్ ఇక్కడ కాన్ డేటాబేస్ ఈజ్ ఈక్వల్ టు GC న్యూ స్పేస్, ఆ తర్వాత MySQL కనెక్షన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ సింగిల్ పారామీటర్ అనేది దీంట్ లోపల ఉంటుంది. ఆ పారామీటర్ ఏంటి, కాన్స్ట్రింగ్. ఓకే, సో కనెక్షన్ క్రియేట్ అయింది. MySQL కమాండ్ని క్రియేట్ చేయాలి. ఇంకా CMD డేటాబేస్, GC న్యూ. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, MySQL కమాండ్, అండ్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటవి. ఒకటి వచ్చేసి క్వరీ అండ్ రెండోది కాన్ డేటాబేస్ అంటే కనెక్షన్ డేటాబేస్, అవునా. ఓకే, సో మరి ఈ క్వరీలో ఏం చేయాలి అని అంటే ఈ డేటాను మొత్తం రీడ్ చేసే విధంగా తీసుకుందాం ప్రస్తుతానికి. సెలెక్ట్ ఫ్రమ్ స్టార్ ఫ్రమ్, ఓకే, ఈ స్టార్ పాయింటర్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో డేటాబేస్ నేమ్ ఏంటి, TCWDB డాట్ టేబుల్ నేమ్ ఏంటి, ఎస్ డాటా. ఓకే, సో మన యొక్క కమాండ్ కూడా క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ మనం సెమీకోలన్ని యూజ్ చేయడం మర్చిపోకూడదు, అవునా. ఓకే, నెక్స్ట్ MySQL డాటా రీడర్, అండ్ ఇది మై రీడర్ అని వేరియబుల్ని డిక్లేర్ చేసి ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తాం. సో ట్రై క్యాచ్ బ్లాక్ అనేది మనం క్రియేట్ చేస్తాం, అవునా. సో క్యాచ్, ఇక్కడ ఎక్సెప్షన్
ex మెసేజ్ బాక్స్ ఇదంతా మనం లాస్ట్ ట్యూటోరియల్లో చూసినటువంటిది. షో ఓకే. సో ఇక్కడ ఏంటి ex arrow pointer message, that's all. ఓకే. సో ట్రై క్యాచ్ బ్లాక్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే కనెక్షన్ డేటాబేస్ని ఓపెన్ చేయాలి, అవునా. సో arrow pointer ఓపెన్ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మై రీడర్కి వాల్యూని అసైన్ చేయాలి. ఏ విధంగా చేస్తాం ఈజ్ ఈక్వల్ టు cmd database arrow pointer execute a data reader, sorry, execute reader, that's all. ఓకే. సో ఈ విధంగా తీసుకుంటాం, అవునా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంతవరకు మనం ఇదివరకు చూసిందే ఇక్కడ వైల్ లూప్ని కూడా తీసుకుంటాం, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా తీసుకుంటాం, ఎందుకంటే మనం కంప్లీట్గా రీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. arrow pointer ఈ ఫంక్షన్ అంటే కంప్లీట్ డేటాబేస్ని రీడ్ చేయడం కోసం ఈ యొక్క వైల్ లూప్ని మనం యూజ్ చేస్తాం. ఓకే. అయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం కండిషనల్ డేటాని యూజ్ చేయబోతున్నాం, అవునా. MySQL ట్యూటోరియల్లో మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ డేటాబేస్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అంటే ఏ విధంగా చేయాలంటే వేర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జనరల్గా అయితే 1 అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ విధంగా ఉంటుంది అనుకోండి, జనరల్గా మనం ఇదివరకు MySQL ట్యూటోరియల్లో చూసిన విధంగా. కానీ ఇక్కడ మనం టెస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఫామ్లో ఉన్నటువంటి ఈ బాక్స్ అండ్ ఈ బాక్స్లో ఇది యూజర్ నేమ్ అండ్ ఇది పాస్వర్డ్ లాగా తీసుకొని వీటిని వాటితో మ్యాచ్ చేసి చూడాలి. అంటే ఐదర్ ఇదైనా అయి ఉండాలి, లేదా ఇదైనా అయి ఉండాలి, లేదా ఇదైనా అయి ఉండాలి, వీటిల్లో ఏదో ఒకటి అయి ఉండాలి. అంటే యూజర్ నేమ్ 1 అయితే పాస్వర్డ్ 1 అయి ఉండాలి, అండ్ యూజర్ నేమ్ 2 అయితే పాస్వర్డ్ 2 అయి ఉండాలి. ఈ విధంగా మ్యాచింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం టెస్ట్ అనేది రాసుకుంటాం. కానీ ఇక్కడ 1 అనేది కాకుండా ఇక్కడ మనం ఈ యొక్క బాక్స్లోని టెక్స్ట్ని ఎంటర్ చేసే విధంగా చూడాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ బాక్స్ని సెలెక్ట్ చేశాను కదా, దీని యొక్క నేమ్ అనేది కాపీ చేయండి, యూజర్ నేమ్ బాక్స్. ఓకే, కాపీ. ఇక్కడ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలంటే సింగిల్ కోట్స్, దీని లోపల మళ్ళీ డబుల్ కోట్స్, ప్లస్ ప్లస్, ఇక్కడ దిస్ పాయింటర్ ఆరో పాయింటర్, అండ్ ఇందాక మనం కాపీ చేసినటువంటి దాని యొక్క నేమ్, అంటే ఈ బాక్స్ యొక్క నేమ్, టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్. సో ఆరో పాయింటర్ టెక్స్ట్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఓకే. సో మీరు కావాల్స్తే ఇది కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే. సో యూజర్ నేమ్ బాక్స్కి బదులుగా మనం పాస్వర్డ్ బాక్స్ని తీసుకోవాలి. సో దాని నేమ్ని ఎగ్జాక్ట్గా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. ఓకే. సో యూజర్ నేమ్ బాక్స్కి యూజర్ నేమ్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో అది యూజర్ నేమ్తో మ్యాచ్ చేసి చూడాలి, అండ్ పాస్వర్డ్ బాక్స్లోని ఎంటర్డ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు మ్యాచ్ అయితే కనుక మనకు సంథింగ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆ ప్రాసెస్ని మనం రాసుకోవాలి, అంటే ప్రోగ్రామ్ని రాసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం ఒక ఇంట్ వేరియబుల్ని తీసుకోవాలి, ఇంట్ ఎక్స్ అనుకోండి. ఓకే. సో వన్స్
ఈ వైల్ లూప్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఇది మ్యాచింగ్ ఫౌండ్ చేస్తుందో అప్పుడు యాక్చువల్లీ దీని వాల్యూని అసైన్ చేయాలి మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు మీరు 1 and 1 మ్యాచ్ అయింది కదా. ఓకే, మ్యాచ్ అయింది అంటే ఇక్కడ చూడండి 1 and 1 ఫస్ట్ దీన్ని టెస్ట్ చేస్తుంది. ఓకే, మ్యాచ్ అయింది. నెక్స్ట్ టెస్ట్ చేస్తుంది, మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అవ్వలేదు. కానీ ఇది 1 మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఓకే, సంథింగ్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాం. అండ్ ఇక్కడ 2కి 2 మళ్ళీ మ్యాచ్ అయిందా అంటే ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు. అండ్ 3కి చూస్తే ఇది మ్యాచ్ అయింది అంటే ఇది డూప్లికేట్. సో ఇప్పుడు వేరొక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చూడాలి. అండ్ 1 and 1 2 2 3 3 5 5 6 6 7 7 8 8 9 9 ఈ విధంగా ఉన్నవి. మరి ఇవి కాకుండా వేరే ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 0 2 0 ఆర్ 2 10 ఈ విధంగా పాస్వర్డ్ యూజర్ నేమ్ దీంట్లో లేనటువంటిది ఏదైనా ఎంటర్ చేస్తే మరో రకమైన రిజల్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ వైల్ లూప్లో మనం టెస్ట్ చేస్తున్నాం. ఒకసారి మ్యాచ్ అయితే ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, 2 సార్లు మ్యాచ్ అయితే ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. 3 సార్లు మ్యాచ్ అయితే ఆ విధంగా అది ఎక్కువ అయిపోతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే మన కండిషన్ ఒకేసారి ఉండాలి అది. ఓకే, డూప్లికేట్ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉంటే కనుక వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు మనం. ఓకే, అండ్ ఇక్కడ లేని విషయాలను ఎంటర్ చేస్తే వాళ్ళకు అది రాంగ్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఇఫ్ కండిషన్ని రాసుకోవాలి. సో ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ ఇఫ్ ఫంక్షన్ ఏదైనా అనండి. ఓకే, ఎక్స్ వాల్యూని బేస్ చేసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక అంటే ఒకసారి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అని దీని అర్థం, అవునా? ఓకే, సో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ టైంలో మనం మెసేజ్ బాక్స్ని షో చేస్తాం. సో ఇది తీసుకుంటాం. ఓకే, సో దీని లోపల ఏమని రాస్తున్నాం అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్. ఈ విధంగా రాసామనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఎల్స్ ఇఫ్. ఓకే, అది కానప్పుడు నెక్స్ట్ ఏమవ్వచ్చు, ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ అయి ఉండొచ్చు. అంటే ఇది డూప్లికేట్ కండిషన్ అన్నమాట. ఓకే, డూప్లికేట్ పాస్వర్డ్ అనేది ఉండొచ్చు. సో ఇక్కడ సెమికోలన్ మర్చిపోకూడదు. ఓకే, కాపీ పేస్ట్. సో ఇది తీసేస్తున్నాను. ఏమని రాస్తున్నానంటే డూప్లికేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో ఇది కూడా కానట్లయితే ఎల్స్ అంటే దాంట్లో అసలు మ్యాచ్ అవ్వనటువంటి విషయం అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం రాసుకుంటాం అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, సో న్యూ లైన్ కోసం ఈ విధంగా బ్యాక్/ని యూజ్ చేయవచ్చు. మరో న్యూ లైన్ 2 న్యూ లైన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ప్లీజ్ ట్రై అగైన్. ఓకే, సో ఈ విధంగా మనం మెసేజెస్ అనేవి తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఒకసారి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే కనుక ఇది ఒకవేళ 2-3 సార్లు అంటే 1 కంటే ఎక్కువ సార్లు మ్యాచ్ అయితే డూప్లికేట్ పాస్వర్డ్ అవుతుంది, డూప్లికేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవుతుంది. కాబట్టి ఈ మెసేజ్ని షో చేస్తున్నాం. అండ్ ఒకవేళ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది జస్ట్ స్మైలీ. ఓకే, ఇది ఒక స్మైలీ మాత్రమే, ఇది కూడా ఒక స్మైలీ సింబలే.
కాకపోతే ఇది సాడ్ స్మైలీ. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు డీబగ్ చేద్దాం. స్టార్ట్ డీబగ్గింగ్. ఎస్. ఓ కంగ్రాచులేషన్స్, ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఉన్నవి. సో నేను 1 and 1 ఎంటర్ చేసినప్పుడు సో ఇట్ ఈస్ కరెక్ట్. లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 2 and 2 ఎంటర్ చేస్తాను చూడండి. ఎస్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈస్ కరెక్ట్. మరి ఒకసారి చూస్తే ఇది 3 and 3 అనేది 2 times ఉంది. సో అలాంటప్పుడు నాకు ఏమని చూపించాలి? 3 and 3ని నేను ఎంటర్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చూడండి, డూప్లికేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సూపర్, వర్కింగ్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 వరకు అన్నీ ఉన్నవి, కానీ నేనేం చేస్తానంటే ఇక్కడ సంథింగ్ లైక్ 100, 300 ఇక్కడ మ్యాచ్ అవ్వనటువంటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని నేను ఎంటర్ చేశాను. సో లాగిన్ బై క్లిక్ చేస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్, ప్లీజ్ ట్రై అగైన్. ఓకే, సో మన ప్రోగ్రామ్, మన లాగిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా చక్కగా పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అయితే మరొక చిన్న యాడిషన్ చేద్దాం మనం. ఏంటది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ని తీసుకుందాం. స్ట్రింగ్ ఎక్స్ నేమ్ అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మై రీడర్ arrow pointer get string. సో దీని లోపల నేమ్ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ నేమ్ అంటే గెట్ స్ట్రింగ్, ఇది సెకండ్ కాలం కాబట్టి 0, 1. ఓకే, సెకండ్ కాలం కాబట్టి 1 అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో చూసారా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్ రఫీక్ అని వచ్చింది. ఓకే, సో మరికొంత యాడ్ చేద్దాం కోడ్ అనేది. ఓకే, సో ఏంటంటే ఇక్కడ న్యూ లైన్. ఓకే, సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్ తర్వాత న్యూ లైన్ 2 బ్లాంక్ లైన్స్ అనేవి తీసుకున్నాను. ఆ తర్వాత వెల్కమ్ స్పేస్ నేమ్ స్పేస్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు అర్థమయ్యే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఎంటర్ చేసినప్పుడు చూడండి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్, వెల్కమ్ రఫీక్ అని చెప్పేసి అన్నాను. ఓకే, సో అంటే ఇక్కడ 1 and 1 అనేది ఎవరి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్? ఇతని యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అందుకని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. సో ఒకవేళ 2 and 2 ఎంటర్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్, వెల్కమ్ విక్రమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 8 and 8. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్, వెల్కమ్ మహేష్. సో ఈ విధంగా మనం చాలా చక్కటి ప్రోగ్రామ్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక తెలియజేయచ్చు, కానీ
దానికంటే ముందే మీరు ఒకసారి మీ కోడ్‌ని చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఒకవేళ అయినా డౌట్ అనిపిస్తే గనక మీరు ఆ ట్యుటోరియల్‌ని మరోసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకే. అయినా సాల్వ్ అవ్వకపోతే నాకు మెయిల్ ద్వారా గానీ, లేదా కామెంట్ ద్వారా గానీ తెలియజేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేసే కొద్దీ నేను మీకోసం మంచి మంచి ట్యుటోరియల్స్, యూజ్‌ఫుల్ ట్యుటోరియల్స్‌ని అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.